వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన SSLV G2 రాకెట్ 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన రాకెట్. హైదరాబాద్ నగరంలో ఫార్ములా 1 కార్ రేసింగ్ కోసం పూర్తయిన ఏర్పాట్లు. విదేశీయులతో నిండిపోతున్న ప్రాంగణం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పాలు మరియు పాల పదార్థాలు విక్రయించే షాపులపై తనిఖీలు. మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు దొరకకుండా గత కొంతకాలంగా ఢిల్లీ, దుబాయ్లలో తలదాచుకున్న నిందితుడు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీహరికోట నుంచి SSLV G2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాయి. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి SSLV G2 రాకెట్ 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకొని వెళ్లింది. ఈ ఉపగ్రహ ప్రయోగం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 48 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. 6 గంటల 30 నిమిషాలకు సాగినటువంటి తర్వాత 9 గంటల 18 నిమిషాలకు షార్లోని తొలి ప్రయోగ వేదిక SSLV G2 నింగిలోకి దూసుకుని వెళ్లింది. శ్రీహరికోటలోని ప్రథమ ప్రయోగ వేదిక మీద సిద్ధంగా ఉన్న రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువైన భూ పరిశీలన ఉపగ్రహం EOS-07 స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మన దేశ విద్యార్థినులు రూపొందించిన 8.7 కిలోల బరువైన ఆజాదీ SAT-02 ఉపగ్రహం, అమెరికాలోని యాంటరిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానూస్ 0.1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. ఇక అంతకు ముందు రాకెట్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ S సోమనాథ్ మాట్లాడుతూ సూళ్లూరుపేట చెంగళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత ఏడాది ఆగస్టు 7న ప్రయోగించిన SSLV తొలి రాకెట్ చివరి నిమిషంలో ఉపగ్రహాల నుంచి సంకేతాలు అందకపోవడంతో విఫలమైంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా 1 కార్ రేసింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ ప్రాంతం అంతా కూడా విదేశీయులతో నిండిపోయింది. శుక్రవారం ట్రాక్ పై ప్రాక్టీస్ రేస్ లో కారులు దూసుకుపోతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో వీక్షించేందుకు వందలాదిగా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు ప్రమోటర్ గా ఉన్నటువంటి గ్రీన్ కో సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. వివిధ కేటగిరీలలో 17 రకాల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రేస్ జరిగే ట్రాక్ కు అన్ని వైపులా గ్యాలరీలున్నాయి. సుమారు 20,000 మంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో సిట్టింగ్ సాధారణ కుర్చీలుగా కాకుండా స్టేడియంలో ఉండే కుర్చీలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్యాలరీలకు పైకప్పు కూడా లేదు. అయితే నేడు రేస్ నేపథ్యంలో ఎండలు తీవ్రంగా ఉంటే ప్రేక్షకులు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి. I don't.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. భువనగిరి పట్టణంలోని పాలు మరియు పాల పదార్థాలు విక్రయించే షాపులపై తనిఖీలు చేపట్టడం జరిగింది. భువనగిరి పట్టణంలోని దాడులు కొనసాగాయి. పట్టణంలోని పలు పాల పదార్థాలు విక్రయించే షాపులపై కేసులు నమోదు చేశారు. కల్తీ మరియు విషపూరితమైనటువంటి చంకలను వాడుతున్నట్లుగా దుకాణంలో దొరికిన శాంపిల్స్ నిదర్శనం. దీంతో వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తున్నామని, రిపోర్టు వచ్చిన తర్వాత క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఫోటో మంచి క్లారిటీ. మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్తుడి అరెస్టు సినీ పక్కిలో జరిగింది. కూతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరుకల శ్రీనుపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదై ఉండగా అల్వాల్లో 7 కేసులు, జవహర్ నగర్లో ఓ కేసు నమోదై ఉన్నట్లు మేడ్చల్ సీఏ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో పోలీసులకు సహకరించకుండా తప్పించుకొని తిరుగుతుండటంతో అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. హైదరాబాద్ నగర శివార్లో నాగూల్లోని ఓ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస్ కుమారుడి పెళ్లి జరుగుతున్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతను చూసి అర్ధరాత్రి సమయంలో హుటాహుటీన కూతాడి శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు చేసినట్లు సీఐ తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కూతాడి శ్రీనివాస్ గతంలో అనేక చోట్ల భూములు దందాలు చేసి కొనుగోలుదారులను మోసం చేయడం, ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరకకుండా ఢిల్లీ, దుబాయ్లలో తలదాచుకున్న శ్రీనివాస్ కొడుకు పెళ్లి కోసం నగరానికి వచ్చినట్లు తెలిసి మాటు వేసి అరెస్ట్ చేశామన్నారు. ఈరోజు అనగా 10/2/2023 నాడు కుతాడి శ్రీను ఎలియాస్ ఎరకల శ్రీను 50 years బిజినెస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంటే జవహర్ నగర్ రెసిడెన్స్ జవహర్ నగర్. ఇతని ప్రవృత్తి ఏంటంటే ఎదుటి వ్యక్తులని చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ ల్యాండ్ను కూడా గ్రాబ్ చేసి చేయడం జరిగింది. ఇతను చేసిన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఈ బాలాజీ నగర్, తర్వాత నూతన్కల్ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులను అనుసరించి కేసులను రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన పోలీస్ స్టేషన్ కూడా అతను ఫ్రీక్వెంట్గా కనీసం కేసు రిజిస్టర్ చేస్తే కూడా రాలేదు. కాకపోతే మీద కంప్లీట్గా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేద్దామని సిపి గారికి చెప్పడం జరిగింది. సిపి గారు ఆదేశాల ప్రకారం పీడీ యాక్ట్ 1986 ప్రకారం ఉత్తర్వుల ప్రకారం అతన్ని డిటైన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ తరలించి చెల్లపల్లి తరలించడం జరిగింది. ఈరోజు ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి. మొత్తం మన పోలీస్ స్టేషన్ జవహర్ నగర్ లో ఒక కేసు ఉంది. ఈ సంవత్సరం మన పోలీస్ స్టేషన్ ఈ సంవత్సరమే 7 కేసెస్ ఉన్నాయి. అన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసు, థ్రెటన్ చేయడం 447, 427, 386 ఉన్నాయి. ఈ బాలాజీ నగర్ వెంచర్ ఏజీఎస్ వెంచర్ పక్కన ఉన్నదిగా అందులో ఉన్నాయి. తర్వాత నూతన్కల్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటిది ఏం లేదు. పుల్వామా దాడిలో అమరులైన జవానుల త్యాగాలను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14వ తేదీన జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకోవాలని బజరంగ్ దళ్ నేతలు పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్దేవ్పల్లి డివిజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద మైలార్దేవ్పల్లి బజరంగ్ దళ్ నేతలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ విదేశీ సంస్కృతి అయిన ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేని యువత ఎవరూ కూడా నిర్వహించుకోవద్దని కోరారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడిలో అమరులైన జవాన్లను స్మరించుకుంటూ వీర జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున ఎవరైనా ప్రేమికులు కనబడితే వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. భారతదేశ సంస్కృతిని వాలెంటైన్స్ డే పేరుతో చెడగొట్టకూడదని పిలుపునిచ్చారు. భారత్ మాతా కీ జై. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే అని చెప్పేసి ఒక డేని ప్రేమికుల రోజుగా
జరుపుకుంటున్న యూత్ యువకులకు ఒక విన్నపం ఏంటంటే బజరంగ్ దళ్ ఎవరికి ప్రేమకి కూడా వ్యతిరేకం కాదు, ప్రేమించుకునే వాళ్ళకు కూడా వ్యతిరేకం కాదు. కానీ వ్యాలంటైన్స్ అని చెప్పేసి విదేశీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ మన భారతదేశంలో యూత్ యువకులని నాశనం చేస్తున్నారు మల్టీనేషనల్ కంపెనీలు. అటు ఆ రోజు మన దేశం యొక్క వీర జవానులు 40 మంది అమరవీరులు అయ్యారు పుల్వామా అటాక్లో టెర్రరిస్ట్ తీవ్రవాదుల చేతుల్లో. కాబట్టి మన దేశభక్తి చాటుకునేలా మనం అందరం కూడా మన వీర జవాన్లని ఒకసారి స్మరించుకొని నివాళులు అర్పించే రోజులు ఆ రోజు మనం జరుపుకోవాలి. అది కాదు అని చెప్పేసి మేము ప్రేమికుల రోజు జరుపుకుంటామని చెప్పేస్తే మాత్రము బజరంగ్ దళ్ ఎట్టి పరిస్థితులలో దాన్ని అనుకూలంగా తీసుకోదు. ఎందుకంటే ఆ రోజు ఎవరైనా సరే వాలంటైన్స్ డే అని చెప్పేసి బయట తిరిగినా మాకు కనిపించినా కూడా ఖచ్చితంగా మేము వాళ్ళని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ ఇస్తాము. అది కాదని చెప్పి ఎవరు కూడా బయటికి రావద్దు దయచేసి. ఆ రోజు మనం అందరం కూడా మన వీర జవాన్లని స్మరించుకోవాలి. అయినా ప్రేమ అంటే పొద్దున బస్ స్టాప్లో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళి సాయంత్రం ఓయో రూమ్లో అయిపోయేది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే చాలా పవిత్రమైన బంధం. కాబట్టి అట్లాంటి బంధాన్ని కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు విదేశీ సంస్కృతి. కాబట్టి భారతదేశం యొక్క యువతి యువకులు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన వీర జవాన్లు చనిపోయారు, వాళ్ళందరినీ స్మరించి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేలా నివాళులు చేసుకుని ఆ కార్యక్రమాలు చేసుకోవాలి. వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ప్రేమ అది ఇది అని ఎవరైనా బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము పట్టుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి యూత్ కాంగ్రెస్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు ఇంతియాజ్ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఏపీసీసీ ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్ నాగూర్వల్లి, కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గిరీష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి సాహెబ్ ఆకాంక్షించారు. రాజంపేట పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన ఇంతియాజ్ మదనపల్లె నియోజకవర్గం అధ్యక్షులు గుల్షన్లను మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్ వేమయ్య యాదవ్, నజీర్, జబీవుల్లా, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంతియాజ్ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ ద్వారానే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధ్యమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఆ రోజు విభజన హామీలను ప్రతి ఒక్కటిని అమలు పరుస్తారు. అదేవిధంగా ఈరోజు పేదలు వంట గ్యాస్ కొనికి కానీ చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇది దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసిన వెంటనే కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అతి పేద కుటుంబాలకి ప్రతి ఒక్క పేద కుటుంబానికి 72,000 ఆర్థిక సంవత్సరానికి విడతల వారీగా 72,000 ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా యువతకు ప్రతి సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చేకి రాహుల్ గాంధీ గారు మాటిచ్చినారు. బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ మాదిరిగా జుమ్లా మాటలు చెప్పే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు. గతంలో దాదాపు 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని చెప్పినారు. ఈ రోజు దాదాపు 8 సంవత్సరాలు అయింది. ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు అనేసి దేశ యువతకి చెప్పే అవసరం ఉంది. ఎక్కడ గాని యువత కోసం పనిచేయలేదు. ఎక్కడ గాని దేశ అభివృద్ధి గాని, దేశ మేలుకు గాని, దేశ ప్రజల శాంతి కోసము పనిచేసింది లేదు. ఈ దేశాన్ని నాశనం చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తర్వాత బలపడింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. 2024 సంవత్సర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో గాని రాష్ట్రంలో గాని కైవసం చేసుకుని ప్రజలకి మేలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసేందుకు పాటుపడతామని తెలియజేస్తుంది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వివరాలకై సంప్రదించండి 9705233366 మరియు 9705233388. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో SCDS రాష్ట్ర డైరెక్టర్ సిరి పర్యటించారు. పట్టణంలోని జూటూరు కాలనీ 2లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టిక ఆహారాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాక్ పాయింట్ కు చేరుకుని స్టాక్ పరిశీలించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాగుంది, బాగా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడేంటి ఫ్రెండ్ ఏంటి? నేను రాను. సరే వచ్చినందుకు ఇంకో 5 minutes మహిళా శిశు సంక్షేమ శాఖను సంబంధించి ఇక్కడ మొత్తం అంగన్వాడీ సెంటర్స్ కానీ, చిల్డ్రన్ హోమ్స్ కానీ, అలాగే మనకి ఎగ్ మిల్క్ స్టాక్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, అక్కడ సప్లై ఎలా ఉంది అంతా కూడా చూడడానికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జిల్లా. సో 2 అంగన్వాడీ సెంటర్స్ కూడా తాడిపత్రిలో చూడడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా వస్తున్నారా లేదా, అటెండెన్స్ అది ఎలా వేస్తున్నారు రిజిస్టర్స్లో, అలాగే పిల్లలకి ఆ హాట్ ఫుడ్ మీల్ ఆ క్వాలిటీ ఎలా పెడుతున్నారు, మెనూ ఫాలో అవుతున్నారా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, అంగన్వాడీ సెంటర్స్లో స్టాక్ క్వాలిటీ ఎలా ఉంది, శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ కాకుండా టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి చూడడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి స్టంటెడ్ అండర్ వెయిట్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్
తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎలాగ అంటే స్టంటెడ్ పిల్లలు అండర్ వెయిట్ పిల్లలు అసలు సెంట్రల్కి వస్తున్నారా, రాకపోతే అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆ బరువు తక్కువ, హైట్ తక్కువ ఉండడం ఉంది అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఇదే కాకుండా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఒకటి చూసాము. తర్వాత సరఫరా చేసే ఐటమ్స్ ఎలా ఉంది క్వాలిటీ, రైస్, దాల్, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ ఎలా ఉన్నాయని చెప్పి కూడా చూడడం జరిగింది. ఇంకా ఈసీసీ యాక్టివిటీస్ ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్లో మనకు ఎక్కువగా భోజనాలు పెడుతున్నాము. ఈసీసీ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ కొంత చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి ఎలా చెప్తున్నారు, వీళ్ళకి రైస్ కానీ ఏబీసీ కానీ 1 2 3 కానీ బేసిక్ ఎలా చెప్తున్నారు అని కూడా చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసిన 2 అంగన్వాడీ సెంటర్లో కూడా కొంతమంది ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఫాలో అవ్వడం జరిగింది. అంతా కూడా బాగానే జరుగుతుందని చెప్పి సూపర్వైజర్ నిజంగా మాకు ఏమైనా రిపోర్ట్ వస్తే వాటిని ఎంక్వైరీ చేసి నిజంగా ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు సూపర్వైజర్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్. ఓకే, సో అంటే ఇప్పుడు తాడిపత్రి ప్రాంతమేనండి కాదండి. ఇక్కడ ఇది ఏంటంటే జనరలైజ్ గా చాలా దగ్గరలో ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్స్ లో ఉంటుంది. ఏది వచ్చినా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ చేసి నిజంగా అది తప్పు చేశారని నిర్ధారించిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇలాగ ఆరోపణలకి చాలా రకాల అనానిమస్ పిటిషన్స్ మనకు వస్తూ ఉంటాయి. సో దాన్ని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నది అపవిత్ర పొత్తు అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేస్తానని అంటున్నారని, ఆ పని చేసి కాపుల పరువు తీయొద్దని చెబుతున్నామని అన్నారు. పవన్ వ్యవహార శైలి చూసి ఆయన్ను ఎవరికైనా చూపించుండ్రా అంటూ జనం సినిమా డైలాగులు చెబుతున్నారని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు పవన్ వల్ల కాదని మంత్రి తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రిగానే అయితేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని బయటకు వచ్చి చెప్పింది. అసెంబ్లీలో మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఎవరో కొంతమంది పత్రిక వాళ్ళు ఏదో సలహా ఇస్తే అప్పటికప్పుడు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ప్రెస్ ముందు ఏడవడం మొదలెట్టాడు. ఎందుకు ఎడుతున్నాడా, దేనికి ఏడవలసిన పని, దేనికి ఎడుతున్నాడంటే ఎక్కి ఎడుతున్నాడు. అంటే ఎన్ని అతని స్టేటస్ని దిగజార్చేస్తాయి కానీ అతని వ్యక్తిత్వాన్ని పెంచు. అయినా కూడా చీప్ ట్రిక్స్, ఏదో సానుభూతి మొడగట్టుకోవచ్చని అనుకున్నాడు. ఎదురు తిరిగి కొట్టింది, దాన్ని మళ్ళీ పక్కన పడేశారు. ఈ పేపర్ లేదు, దానికి ఏదో ప్రాముఖ్యత ఇద్దాం అనుకున్నారు. మీ ఆలోచన కూడా చాలా శుద్ధ తప్పు అనుకునే పరిస్థితి వచ్చినప్పటికీ దాన్ని పక్కన పడేశారు. ఇవాళ తనకి 74 సంవత్సరాలు వచ్చేసినాయి. వయసు రీత్యా అతను తిరగలేని పరిస్థితి. ఈ పార్టీకి ఏదో రకంగా ఆయన కొడుకుని తీసుకొచ్చేసి మళ్ళీ రాష్ట్ర ప్రజల మీద రుద్దాలనే ఒక తపన ఆయన కడుపులో ఉంది. అది ఎలాగా అన్నది ఆలోచిస్తే పాపం మన పప్పు నాయుడు గారు నువ్వు పాదయాత్ర చేస్తే బాగుంటుందంటే ఆయన రసేమరా నా వల్ల కాదు, నేను చేయను, అది ఇదని చెప్తే మొత్తానికి అందరూ కోడ కట్టుకుని అది కాదు ఇది కాదు అని బతిమాలి బామ్మాలి మొదలు పెట్టించారు. మొదలు పెట్టించిన దగ్గర నుంచి కుప్ప నుంచి మొదలు పెట్టిన తర్వాత పాప ఆయన పాదమహిమ వాళ్ళ మాయనమామ గారు ఇంకా చౌ బతుకులోనే ఉన్నాడు. ఈయన ఆ చిత్తూరు జిల్లా, ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లా, ఎంత అపహాస్యం జరుగుతుందంటే అక్కడున్న నాయకులందరికీ కూడా కోటాలేసి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలను సమీకరించలేకపోతున్నారు. బంగారుపాలెం వచ్చేటప్పటికి కనీసం అక్కడ ఎవరో లెక్కకి కూడా లెక్క పెట్టడానికి కూడా లేని పరిస్థితులు ఉంటే ఆయనకు కార్వాన్ ఒకటి ఉన్నారు కదా, ఆ కార్వాన్లోనే కూర్చుండిపోయాడు. ఇంకా వస్తారంటే 4-5 గంటలు కార్వాన్లో వెయిట్ చేసినా కూడా ప్రజలు రాలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఏపీకి న్యాయం జరిగిందని, ఉత్తరాంధ్ర విశాఖ రైల్వే జోన్కి నిధులు కేటాయింపులోనూ వివక్ష చూపించారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ రైల్వే జీఆర్ఎం కార్యాలయం వద్ద సిపిఐ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు కానుందని ఓఎస్డీని సైతం నియమించింది. ఇక డిపిఆర్ ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు గడిచినా దాని అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఇంటి కోడలు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి కేటాయింపులు చేశారన్న దాని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మీరేదో ఆనకు తెర మీద చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. తెర మీద ఏమీ కనిపించలా. ఈ రాష్ట్రానికి ప్రధానిగా చెప్పుకుంటున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో, అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన చేశారు, పార్లమెంట్ చట్టం చేసింది. అది ఎప్పటికి పూర్తవుతుందో ఈ రోజుకి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందుకు పోలవరం ప్రాజెక్టుని తాత్సారం చేస్తూ ఉన్నారో, దానికి అవసరమైన నిధులు ఎందుకు కేటాయించరు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురయ్యేటటువంటి గిరిజనులకి పునరావాసం కల్పించేటటువంటి పద్ధతుల్లో పునరావాసానికి అయ్యే ఖర్చు కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎందుకు చూడరని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఏర్పాటు చేస్తామని ఘనంగా ఇక్కడే ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోనే ప్రకటన చేసి వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించారు. 10 కోట్లతో ఏది సాధ్యం కాదు. గత నవంబర్లో ప్రధానమంత్రి గారు ఇక్కడ పర్యటన చేస్తున్నప్పుడు జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి ఈ పక్కన వైర్లెస్ కాలనీలో శంకుస్థాపన చేస్తారు. ఆ భవనం నిర్మాణం అయిపోయిన వెంటనే జోన్ ఇక్కడ పని ప్రారంభిస్తుందని చెప్పని ఓదరగొట్టారు బీజేపీ శ్రేణులన్నీ. ఆయన వచ్చాడు, వెళ్ళాడు, ఎక్కడ శంకుస్థాపన లేదు, ఏమీ లేదు. ఈ రోజుని జోన్ నిర్మాణం సాగాలంటే ఖచ్చితంగా దానికి అవసరమైన నిధులు కేటాయించాలి. అదేదో 10 కోట్లు కంటి తుడుపు చర్యగా ఇస్తే సాధ్యం కాదు. మీరు ఖచ్చితంగా 300 కోట్ల రూపాయలు తక్షణమే నిధులు కేటాయించి ఏ రోజు నుంచి జోను పని అమల్లోకి వస్తుంది, పని చేస్తుంది అన్నది స్పష్టం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మీద ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆశల్ని నిజం చేసేటటువంటి క్రమంలోనే ఆ రకమైన ప్రకటన చేయాలి. అది చేయకుండా ఏదో 10 కోట్లు ఇచ్చాం అనే పద్ధతిలో వ్యవహరించడం కానివ్వండి. ప్రత్యేక తరగతి హోదా పార్లమెంట్లోని నాటి ప్రధాని ఇచ్చినటువంటి హామీ, వీళ్ళు వచ్చిన తర్వాత మేము ప్రత్యేక తరగతి హోదా తీసేసాము, ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని చెప్పని చెప్తా ఉన్నారు. ఈ రోజుని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా రాష్ట్రాలకి, ఇంకా ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేక తరగతి హోదా ఉంది. వాటికి అవసరమైన నిధులు గత సంవత్సరం దాదాపు 3,000 కోట్ల పైబడి కేటాయించాము. అలాగే ఈ సంవత్సరం కూడా బడ్జెట్లోని 2,000 కోట్ల పైబడి నిధులు కేటాయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికే ప్రత్యేక తరగతి హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని ఎలా మీరు చెప్పగలుగుతున్నారని ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి అసలు రాజధాని లేని రాష్ట్రంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన SSLV G2 రాకెట్. 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన రాకెట్. హైదరాబాద్ నగరంలో ఫార్ములా 1 కార్ రేసింగ్ కోసం పూర్తయిన ఏర్పాట్లు. విదేశీయులతో నిండిపోతున్న ప్రాంగణం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పాలు మరియు పాల పదార్థాలు విక్రయించే షాపులపై తనిఖీలు. మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
పోలీసులకు దొరకకుండా గత కొంతకాలంగా ఢిల్లీ, దుబాయ్లలో తలదాచుకున్న నిందితుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.